మూడోది ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో, పరోక్షేధార భాషణం. మిత్రుడి ఇంటికి వెళ్ళాం, ఆయన లేడు, వాళ్ళ ఆవిడతో పొరపాటును కూడా మాట్లాడకూడదు. కూర్చోండి అన్నయ్య గారు కాఫీ తాగండి, మా వాడు వచ్చాక చెప్పమ్మా అని వెళ్ళిపోవాలి, వెంటనే అక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఆవిడ కాఫీ ఇస్తుంది, తాగుతుంటే ఈ సన్నాసి వస్తాడు, ఎప్పటి నుంచి తాగుతుంది వ్యవహారం అంటాడు. వాడికి లేనిపోని అనుమానాలు వస్తాయి. ఏ వేలో కాలో తగలకుండా ఉంటుందా? నీ ఫ్రెండ్ అక్కడ లేనప్పుడు నీకు అక్కడ పని ఏమిటాయా? వాళ్ళు ఆవిడతో మాట్లాడటం ఆడవాళ్ళకైనా ఇది వర్తిస్తుమ్మా. ఆడవాళ్ళ కోసం మీరు ఎవరింటికో వెళ్ళారు, అక్కడ లేనప్పుడు వెంటనే వచ్చేయాలి, వాళ్ళ ఆయనతో కూర్చొని మాట్లాడకూడదు. ఏం పని? ఇదివరకు మగవాళ్ళకే చెప్పాల్సి వచ్చేది నమః శివ, ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది. కాలం మారిపోయింది. పేపర్లో వార్తలు చూస్తే ఘోరంగా ఉన్నాయి, చెప్పాల్సి వస్తుంది అంతే. అక్కడ నీ స్నేహితురాలు లేదు, ఆయన భర్తతో ఆవిడ భర్తతో మాట్లాడే నీకేం పని? వెంటనే వచ్చేయాలి అక్కడి నుంచి. మాట్లాడితే ఏమీ చాలా అవుతాయి, ఇక్కడ మాట్లాడద్దు అసలు అంతే. శాస్త్రం చాలా ఖచ్చితంగా ఉంటుంది, కవిత్వంలాగా అందంగా ఉండదు. శాస్త్రం అంటే కత్తి.